ఊహించలేదు. అది చాలా సడన్గా జరిగిందని అది చెప్పాలి. వయసుతో పోయారు, ఇంకో రకంగా అనారోగ్యంతో అనేది కాదు. ఇట్స్ ఏ సడన్ డెత్ ఒక రకంగా చెప్పాలంటే. ఒక ఏడాది అయిపోయింది, గుర్తు చేసుకుందాము అనేది ఒకటి. అంటే మర్చిపోయినామని కాదు, అందరు కలిసి ఒకసారి గుర్తు చేసుకుందాము. సార్ నాకు 78లో మొట్టమొదటి పరిచయం. అంటే ఇది పోస్ట్ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అక్కడ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక రకమైనటువంటి సామాజికమైన సోషల్ మూమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా మళ్ళీ పుంజుకున్నాయి. అంటే ఎమర్జెన్సీలో లోపల పోయిన వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత చాలా ఉద్యమాలు, సోషల్ మూమెంట్స్, ముఖ్యంగా లెఫ్ట్ మూమెంట్స్ సంబంధించి బలంగా ముందుకు వచ్చాయి. అదే సందర్భంగా ఇతర ఐడియాలజికల్ లీడర్స్ కూడా అనంతపురంలో చాలామంది రావటం అనేది మనకు కనిపిస్తుంది. అది ఒక కాలం 78, 80 ఆ టైంలో. మిగతా వాళ్లకు సార్కు భిన్నంగా నాకు ఉన్నదేమంటే, గుర్తుంచుకోవాల్సినది ఏమంటే, ఆ రోజుల్లో ఆయన ఇంగ్లీష్ లెక్చర్ కావడంతో తక్కిన వాళ్ళంతా లిటరీ కవిత్వాలు, కథలు, నవలలు అని చెప్పి తెలుగు సాహిత్యం సంబంధించి తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ఉద్యమాల గురించి, మార్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి అంతకుముందు ఏమొచ్చాయని చెప్పి అనేక సందర్భాల్లో అదే పనిగా కాదు, ఇది వచ్చినప్పుడు గతంలో ఇది జరిగిందని చెప్పి చెప్పడం అనేది.